Hi, Namaste, my dear friends. Today topic the tug of war. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో అవడంతో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియో నుంచి ట్రై చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు, షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు? ఒక కంపెనీని తీసుకుని ఆ కంపెనీ యొక్క స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్ చూసి ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తారు. అదే ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్ ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు? ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి అనే దాంట్లో ఉంటాడు షార్ట్ టర్మ్. వాళ్ళు అనాలిసిస్ చేయటం కోసం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమంది ట్రేడర్స్ వచ్చేసి అల్గారిథమ్స్ యూస్ చేస్తారు, కొంతమంది ఫండమెంటల్ సంథింగ్ అనాలిసిస్ యూస్ చేస్తారు, కొంతమంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతారు. ఇక్కడ ఏం ఫాలో అవుతున్నారు? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని. సో క్యాండిల్ స్టిక్స్ అనేది చూసినప్పుడు మనకు ఒక మెసేజ్ అనేది, ఒక సిగ్నల్ అనేది వస్తుంది, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని. సో అది మనకి తెలుసుకోవటం కోసం మనం ఈ కోర్స్ని స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఈ మన వీడియోలో. సో అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ స్టార్ట్ టు ది టాపిక్, అంటే మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందల నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము ఒక థగ్ ఆఫ్ వార్ గేమ్ చూస్తున్నాము. సో థగ్ ఆఫ్ వార్ గేమ్ చూస్తున్నప్పుడు అందులో ఎవరు విన్ అవుతారని చెప్పేసి మీరు ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్లో 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. 3 టైప్ ఆఫ్ పీపుల్ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసినప్పుడు 3 టైప్ ఆఫ్ పీపుల్ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇస్తారు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే, ఆ టీంలో కనుక సపోజ్ ఏ అండ్ బి టీం అనేది ఆడుతున్నప్పుడు ఆ టీంలో వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ క్లారిటీగా ఏమనే ఒకటే ఆన్సర్ చెప్తారంటే ఏ టీం గెలుస్తుంది అంటారు. కానీ రియాలిటీలో సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు సెంటిమెంట్లీ అటాచ్డ్ విత్ ది టీమ్. సో ఆ టీం. సెకండ్ టీం వచ్చేసి టాస్ ఏ కాయిన్ అండ్ గెస్ ఏ విన్నర్. సో సెకండ్ టీం అనే వాళ్ళు ఏం చేస్తారు? ఒక కాయిన్ని టాస్ వేసి విన్నర్ ఎవరో గెస్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ గ్యాంబ్లింగ్ గేమ్. 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మన ఛానల్లో మనం రికమెండ్ చేయము. ఓకే, సో మన థర్డ్ టైప్ ఆఫ్ పీపులే మనం. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళు గేమ్ని చూస్తారు ఫ్రెండ్స్. గేమ్ని చూసి ఆ గేమ్లో ఆ ఏ టీము బి టీంలో ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని పర్టికులర్గా చూస్తారు ఫ్రెండ్స్. చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఈ గేమ్లో పర్టికులర్ బి టీంలో అలానా వ్యక్తి వీక్గా ఉన్నాడు, సో ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి అలా ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఫ్రెండ్స్ బి టీం గెలుస్తుందని. వాళ్ళకి సిగ్నల్స్, సైన్స్, ఆ మూమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎవరైనా జారి పడబోతున్నారా అవన్నీ అబ్జర్వ్ చేసి బి టీం గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ బి టీం గెలుస్తుంది అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఏంది హెల్ప్ అయింది? నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ అనేది హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళకు అసెస్మెంట్ చేశారు, వాళ్ళ అసెస్మెంట్ కరెక్ట్ అయింది. సపోజ్ ఒక్కొక్కసారి వాళ్ళ అసెస్మెంట్ కూడాను రాంగ్ అవ్వచ్చు. సో ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది గేమ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సడన్లీ మనం బీ టీమ్ స్ట్రాంగ్ అనుకున్నప్పుడు బీ టీంలో నుంచి ఒకరు స్లిప్ అయి పడిపోతే ఏమవుతుంది? సో ఏ టీం ఆబ్వియస్గా గెలుస్తుంది. సో అవుట్పుట్ అనేది మారిపోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. దట్ రిస్క్ విల్ ఆల్వేస్ బి దేర్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అంటే రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది. సో మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా సరే ఒక్కోసారి తప్పులు జరుగుతూనే ఉంటాయి. 100% కరెక్ట్గా మనం చేస్తున్నాం అని అనుకోకూడదు. ఓకే, కమింగ్ టు దిస్ స్టాక్ మార్కెట్లో మీరు ఒక స్టాక్ని తీసుకొని ఆ స్టాక్ అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందా అనే గురించి మిమ్మల్ని అడిగినట్టయితే మీరేం చెప్తారు ఫ్రెండ్స్? సేమ్ హియర్ ఇక్కడ కూడా 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనము స్టాక్ అనేది సెంటిమెంట్గా అటాచ్ అయి ఉంటాం అనమాట. కొన్ని కంపెనీస్ చూస్తాము, మన కంపెనీస్ బాగా నచ్చుతాయి, ఖచ్చితంగా అది పడదు అని చెప్పి సెంటిమెంట్గా అటాచ్మెంట్ అయ్యి చెప్తాం. కానీ సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. అలానే సెకండ్ టైప్ ఆఫ్
ఆన్సర్ వచ్చేసి మీరు గ్యామ్లర్ ఒక కాయిన్ టాస్ వేసి మీరు క్లియర్గా చెప్తారు, ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. సో మన ఛానల్లో అలాంటిది మనం ఎంకరేజ్ చేయం. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ అనేది నాలెడ్జ్. వాళ్ళు ఏం చూస్తారు, నాలెడ్జ్, ఇంట్రెన్సిక్ వాల్యూ, ఫండమెంటల్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చూసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. షార్ట్ టర్మ్లో కానీ ఒక ఎఫ్ఎండో కానీ మనం ప్లే చేసేటప్పుడు మనకి ఈ స్పెక్యులేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ నాట్ రికమెండెడ్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం రీడ్ ది చార్ట్స్ అండ్ మేక్ అన్ అసెస్మెంట్. ఓకే, మనము చార్ట్స్ని రీడ్ చేసి అసెస్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడబోయే చార్ట్లో ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ మీరు ఒక ఫోటో చూస్తున్నారు స్క్రీన్ పైన. ఆ స్క్రీన్ పైన ఉన్న ఫోటోలో ఉన్నాయి చార్ట్స్. ఆ చార్ట్స్ అనేది మనకి ఒక క్లియర్ సిగ్నల్ కానీ ఒక ఇండికేషన్ కానీ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ఇప్పుడు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఇవన్నీ ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. సో వీటిని మీరు చూసి ఎలా ఏమి మనకి మెసేజ్ వస్తుందో తెలుసుకోవటమే ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాం. సో మీరు వీటిని చూడగానే మీకు తెలిసిపోవాలా వాటి ప్యాటర్న్, అండ్ మీరు డిసైడ్ చేయాలా. సో బుల్స్ డామినేట్ చేస్తున్నారా, బేర్స్ డామినేట్ చేస్తున్నారా, ఎంతవరకు డామినేట్ చేస్తారు, ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎంతవరకు డామినేట్ చేస్తారు, అండ్ ఎంత డామినేట్ చేస్తారు. సో ఇవన్నీ సిగ్నల్స్, ఈ సైన్స్, ఈ ట్రెండ్ రివర్సల్ అన్నీ మీరు ఈ చార్ట్స్, గ్రాఫ్స్ చూసినప్పుడే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఈ చార్ట్స్, ఈ సిగ్నల్ క్యాండిల్ స్టిక్స్ని చూసి మీరు అర్థం చేసుకోవటం కోసమే ఈ ఛానల్ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మీకు నెక్స్ట్ కోర్సులో మీకు ట్రెండ్ రివర్సల్ మొత్తం అన్నీ ఏమేమి ఉంటాయో అన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము ఎన్ని నేర్చుకున్న క్యాండిల్స్ మన అసెస్మెంట్ అనేది స్టిల్ రాంగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్లో సడన్గా ఏదైనా అన్ఫోర్సిన్ ఈవెంట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం సరిగ్గా నేర్చుకోకుండా మనం చార్ట్స్ని సరిగ్గా రీడ్ చేయలేకపోతే కానీ మనకి ఖచ్చితంగా మన అసెస్మెంట్ రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీకు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.